హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతి లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకు స్టిచ్చింగ్ కి బ్లౌజెస్ హెవీగా వస్తున్నాయి కదండి. సో ఒక వర్కర్ తో అయితే అవ్వడం లేదనమాట. అందుకోసమని ఇంకొక వర్కర్ ని మాట్లాడుకుందాం అని చెప్పి మనం అయితే మటుకు స్టిచ్చింగ్ మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇంకా వేరేటివి ఎందుకు అని చెప్పేసి అని మన త్రిబుల్ లో ఉన్న స్టిచ్చింగ్ మిషన్ అయితే నేను తీసుకున్నాను. జాక్ మోడల్ అండి. త్రిబుల్ లో మనకి జాక్ మోడల్ ఉంది కదా, ఆ మోడల్ అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. సో మిషన్ వచ్చేసి నాకు వచ్చిండేది శ్రావణ మాసం స్టార్టింగ్ లోనే తీసుకున్నానండి. ఎందుకంటే శ్రావణ మాసంలో ఓపెనింగ్ చేసుకోవాలని చెప్పేసి అని పక్కా డిసైడ్ అయిపోయి అప్పుడే తీసుకున్నాను మిషన్. బట్ హెవీ వర్క్స్ వలన, ఫంక్షన్స్ వలన నేను వీడియో అప్లోడ్ చేయడం అయితే లేట్ అయ్యింది. సో ఈ 1 month లో బాగా రన్ చేసాం. మిషన్ అయితే మటుకు చాలా అంటే చాలా బాగుందండి. అస్సంగా ఉంది, అసలు ఎంత స్మూత్ గా ఉందంటే అంత స్మూత్ గా ఉంది. బట్ ఏమని చెప్పేసానంటే మనకు త్రిబుల్ లో స్టిచ్చింగ్ మిషన్ తీసుకోవడానికి అయితే మటుకు కొన్ని కండిషన్స్ అయితే మటుకు ఉన్నాయండి. సో అదేంటని చెప్పేసి అనేది కూడా నేను క్లియర్ గా అయితే మటుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వచ్చేసి చాలా మంది ఇప్పటికీ కూడా కొన్ని మెసేజెస్ చేస్తా ఉన్నారు. సో ఏంటక్క ఇంకా వీడియోస్ రావడం లేదు, ఏంటి ఏమి అని చెప్పేసి అని. అన్నిటికీ కూడా వస్తుందండి. సో రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకైతే మటుకు తెలుసు ఎందుకు వీడియోస్ లేవనేది కూడా నేను ఆల్రెడీ కూడా షార్ట్ తీసి పెట్టాను. ఒకసారి అయితే మటుకు చూడండి. సో రెగ్యులర్ గా ఫాలో అవుతగినా మీకు ప్రతిదీ అప్డేట్ అనేది కంపల్సరీ వస్తుంది. వీడియోస్ ఎందుకు లేవు, టోటల్ గా కూడా ఏమిటి, ఏం రీజన్ అని చెప్పేసి అనేది. బట్ కొంతమంది రెగ్యులర్ గా అయితే మటుకు ఫాలో అవ్వరు కదా, సో వాళ్ళకి కొత్త కొత్త డౌట్లు అయితే వస్తుంటాయి అనమాట. సో ఇక్కడైతే మటుకు స్టాండ్ ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడైతే మటుకు మనకు హెడ్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తా ఉన్నాను. సో ఇది వచ్చేసి ఓన్లీ జాక్ మోడల్, ఆటో ట్రిమ్మర్ అయితే కాదండి. ఆటో ట్రిమ్మర్ పెద్దగా వర్కౌట్ అవుతుందో లేదో అన్న డౌట్ అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు వేరే వాళ్ళు కూడా ఆటో ట్రిమ్మర్ ది తీసుకున్నారు వేరే కంపెనీలో. సో అది పెద్దగా అనిపించలేదు అనమాట. అందుకోసం అని చెప్పి నేను ఆటో ట్రిమ్మర్ వద్దని చెప్పి ఇదే తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి దాని మోటారు టోటల్ గా కూడా దానికి స్పేర్ పార్ట్స్ అన్ని కూడా సపరేట్ గా వస్తాయండి మనకు. సో అన్ని కూడా మనకి ఇంటికి వచ్చిన తర్వాతనే ఫిట్టింగ్ చేసుకోవాలి. సో నేను ఇందాక చెప్పాను కదా కొన్ని కండిషన్స్ ఉన్నాయని త్రిబుల్ మిషన్ లో స్టిచ్చింగ్ మిషన్ తీసుకోవడానికి. అది ఏంటి అని చెప్పేసానంటే, సో మిషన్ పంపించేంత వరకు మాత్రమే ఉంటుందండి. ఫిట్టింగ్ అని చెప్పేసి అన్నప్పుడు మనం ఇక్కడ మెకానిక్ నే మాట్లాడుకోవాలి. లేదు మనకు కంపెనీ తరపు నుంచే స్టిచ్చింగ్ మిషన్ కి మెకానిక్ రావాలి అని చెప్పేసానంటే ఎక్స్ట్రా చార్జెస్ అనేది పడతాయి. సో ఓన్లీ వితౌట్ ఫిట్టింగ్ తోనే మనకు ప్రైస్ అయితే మటుకు ఉంటుంది. ఓకేనా? మనకు లోకల్లో ఎవరన్నా కానీ మనకు తెలిసిన మెకానిక్ ఉంటేనే మనం ఫిట్టింగ్ చేయించుకోవాలి. ఫిట్టింగ్ ఛార్జెస్ మనవే ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనవే ఉంటాయి. సో ఇది ఈ మిషన్ లో అని కాదండి, త్రిబుల్ కంపెనీలో అని కాదు. ఏ కంపెనీ మిషన్ తీసుకున్నా మీకు ఇవే కండిషన్సే ఉంటాయి. ఓకేనా? బట్ ఏమని చెప్పేసానంటే వాళ్ళు ముందుగానే ట్రాన్స్పోర్ట్ తో సహా కూడా మీకు మనీ వేయొచ్చు. బట్ ఇక్కడ ఏమంటే మీకు వితౌట్ ట్రాన్స్పోర్ట్ తో చెప్పేసి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మీవి అని చెప్పేసి అని డిక్లేర్ గా చెప్తారు. ప్లస్ 1 year వారంటీ అయితే మటుకు ఉంటుంది. బట్ మాక్సిమం టు మాక్సిమం ఏది కూడా ప్రాబ్లం అయితే రాదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఉషా జాక్ వాడుతున్నాను కదా. సో నాకు ఇంతవరకు అయితే మటుకు అది కూడా నాకేం ప్రాబ్లం అయితే రాలేదు. ఏదైనా సరే మనం యూజ్ చేసే దాన్ని బట్టే ఉంటుంది అనేది అయితే మటుకు నేను పక్కా చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి 1 year వారంటీ మనకు మదర్ బోర్డుకు ఉంటుంది అనమాట. సో అంటే ఇది వచ్చేసి మనకు ఎలక్ట్రానిక్ ఐటమ్ కదా. సో దీనికి కూడా పవర్ సప్లై మదర్ బోర్డు అనేది ఉంటుంది. సో ఆ మదర్ బోర్డు కాలిపోతే కంపల్సరీ కూడా మోటార్ కి దీనికి మనకు వారంటీ అయితే మటుకు ఉంటుంది. సో అక్కడ వచ్చేసి అవి అయితే మటుకు ఎప్పటికైతే మటుకు పోవు. 1 year వారంటీ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి దీనికి కూడా కంపల్సరీ స్టెప్లైజర్ అయితే మటుకు కంపల్సరీ యూజ్ చేయాలి. సో లేదు అని చెప్పేసానంటే కరెంట్ అప్ అండ్ డౌన్ అయినప్పుడైనా సరే, ఏదన్నా సరే మనకు కొన్ని సార్లు జరుగుతుంటాయి కదా షార్టేజ్లు, అట్లాంటివి జరిగినప్పుడు మనకు మిషన్స్ అయితే చెడిపోకుండా ఉంటాయి. సో నేను ఆ స్టిచ్చింగ్ మిషన్ కి కూడా స్టెప్లైజర్ అయితే వాడుతా ఉన్నాను. కంపల్సరీ ఉండాల్సిందేదే, ఉంటేనే మనకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేది లైఫ్ ఎక్కువ వస్తాయి. ఓకేనా? సో ఫైనల్ లుక్ అయితే ఇది. నేను ఇంకా ఈ మిషన్ పైన స్టిచ్చింగ్ చేసిన వీడియోస్ కూడా మీకు వస్తాయి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతి లేడీస్ ఫ్యాషన్స్. ఇంకా ఏమన్నా కానీ రిక్వైర్మెంట్ ఉన్నాయి, మీరు మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు, మాకు ఇంకా డీటెయిల్స్ కావాలి అని చెప్పేసి అంటే మటుకు వాట్సాప్ మెసేజ్ చేయండి. నేనే తిరిగి కాల్ చేస్తాను మీకు. ఓకేనా? దయచేసి కాల్స్ చేయకండి. మీ రిక్వైర్మెంట్ ఏంటి అని చెప్పేసి అనేది జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేశారు అని అంటే
నేను ఫ్రీగా ఉన్న టైంలో మీకు క్లియర్గా కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? బై ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతి లేడీస్ ఫ్యాషన్స్.